సోఫిట్ ప్యానెల్స్. సో ఇవి కూడా ఆల్మోస్ట్ చాలా మంది బాల్కనీస్లో కావచ్చు, ఇంటీరియర్ ఏరియాస్లో కూడా ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు, యూజ్ చేస్తున్నారు అనమాట. సో సెల్వి గారు, అసలు సోఫిట్ ప్యానెల్స్ అనేవి ఎటువంటి డిజైన్స్ మీ దగ్గర ఉన్నాయి, అండ్ వీటి వారంటీ కావచ్చు, అండ్ రకరకాల డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవాలనుంది. సో ఏంటి ఇక్కడ మొత్తం? షూర్ మ్యామ్, ఇవి వచ్చి మెయిన్లీ బిజినెస్ బెంచ్ది సోఫిట్ ప్యానెల్స్. ఓకే. మెయిన్లీ ఫర్ సీలింగ్స్ యాక్చువల్లీ. ఓకే. ప్యానెల్ వచ్చి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో ఎలాంటి కర్వ్స్ ని కూడా మేము ఈజీగా కవర్ చేసుకోవచ్చు. సో సీలింగ్ ఇలా, ఎస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అవుట్పుట్, చాలా బాగుంది కదా. ఎస్, విత్ దిస్ సోఫిట్ ప్యానెల్ ఇట్సెల్ఫ్ వి హావ్ డన్ విత్ దట్ వర్క్. సో ఇది ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి అసలు? ఇది వచ్చి పీవీసీ మెటీరియల్. చూసేదికి మీకు వుడ్ అలాగానే ఉంటుంది, అవును, బట్ ఇది వచ్చి పీవీసీ సో మెటీరియల్. వుడ్ ఫినిషింగ్ లో అసలు చాలా చక్కగా ఉంది. పీవీసీ మెటీరియల్ అంట వీళ్ళు వాడేది. సో ఇప్పుడు దీంట్లో మనకు రకరకాల కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి నాకైతే. ఇందులో మాత్రమే మీరు చూస్తే నియర్లీ 9+ వెరైటీస్ ఉన్నాయి. వండర్ఫుల్ అండి. మరి ఇప్పుడు సీలింగే కాకుండా దీన్ని ఇంకెక్కడెక్కడ వాడొచ్చు మనం సోఫిట్ ప్యానెల్? వాల్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. మెనీ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ ఫర్ వాల్స్ ఆల్సో. ఓకే. బాల్కనీస్ లో, పోర్చ్యూస్, ఇవన్నీ ప్లేసెస్ లో సీలింగ్స్ ప్లస్ వాల్స్ కి యూస్ చేసుకోవచ్చు. సో బాల్కనీ, సీలింగ్ ఈ ఏరియాస్ లో ఎక్కువగా మనం సోఫిట్ ప్యానెల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో మనకున్న కలర్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తారా? ఇక్కడ చూస్తే మీకు నియర్లీ 10 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఒక ప్యానెల్ హైట్ వచ్చి మీకు 12 feet ఉంటుంది, అండ్ విడ్త్ వచ్చి 1 feet. ఓకే. ఒక ప్యానెల్ కవరేజ్ చూస్తే 12 square feet కవర్ అవుతుంది. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. ఒక ప్యానెల్ కి ఇంకొక ప్యానెల్ ఇంటర్లాక్ చేసి మేము ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇది ఒకసారి చూడొచ్చా, లైక్ హౌ యూ డూ దట్? Definitely. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటున్నారు, ఒకసారి చూద్దాం. చూపిస్తాను. ఓ, దిస్ ఇస్ ఈజీ పీజీ అనిపిస్తుందిగా. ఇలాగే ఇంటర్లాక్ చేసి ప్యానెల్ కి ఈజీగా ఇన్స్టాల్. అసలు ఇది లాక్ చేసిన ఫీలింగ్ కూడా రావట్లేదు. చూడండి, ఇక్కడ వి డిడ్ ఇంటర్లాకింగ్ హియర్. అసలు అనిపిస్తుందా ఇక్కడ వి డిడ్ నథింగ్, లైక్ నార్మల్ గానే ఉంది. ఇది మొత్తం ఎక్కడ మీరు జాయింట్ కూడా కనిపించట్లేదు. అదే వండర్ఫుల్. సో ఇలాగే అన్ని ఇంటర్లాక్ చేసి మనం సీలింగ్ కి వేసేయచ్చు. ప్యానెల్ థిక్నెస్ చూస్తే మీకు 1 mm ఉంటాయి. ఓకే. మరి ప్యానెల్ చూడండి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉందండి బాగా. ఎస్, నైస్ వన్. ఓకే. మనం ప్యానెల్ చూశారు కదా, దాని ప్యానెల్ అవుట్పుట్ చూడండి ఎలా కనిపిస్తుంది అనేసి. ఇది లాంగ్ సీలింగ్ కి ఎంత బాగుందండి. అది ఇంటర్లాక్ చేశారా మొత్తం? అవును, ఒక ప్యానెల్ తో ఒక ప్యానెల్ ఇంటర్లాక్ చేసి మేము ఈ వర్క్ ని చేసాం. దిస్ ఈజ్ రియలీ అమేజింగ్. ఇదంతా కూడా ఇంటర్లాక్ చేసిన లాంగ్ సీలింగ్ సోఫిట్ ప్యానెల్ నేను ఇక్కడ చూస్తున్నాను. అక్కడ చిన్నదిగా చూసాను. ఓకే, అక్కడ వరకే అది యూజ్ అవుతుందేమో అనిపించింది, కానీ ఇక్కడ చూసాకైతే ఇట్స్ రియలీ గ్రేట్. చాలా బాగుందండి. సో ఇంటర్లాకింగ్ ఎక్కడైనా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? మీరే చూడొచ్చు. ఎక్కడ మీకు జాయింట్స్ వచ్చి కనిపిస్తుందా? మీరే చూడండి. ఎక్కడ మీకు జాయింట్స్ వచ్చి కనిపించదు. ఓకే. సో గైస్, ఒకసారి చూడండి ఎంత చక్కగా లాంగ్ సీలింగ్ కి కూడా ఇవి చక్కగా వాడొచ్చు మన సోఫిట్ ప్యానెల్స్. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ ప్యానెల్ ని వచ్చి మీరు అవుట్పుట్ చూశారు కదా, ఇవి ప్యానెల్ మాత్రమే కాదు, వి హావ్ సోఫిట్ ఫ్లూటెడ్ ఆల్సో. ఇవి సీలింగ్స్ కూడా వాడవచ్చు, సేమ్ ఫర్ వాల్స్ ఆల్సో. 2-in-1 ఆప్షన్. ఇందులో మీరు చూస్తే మీకు నియర్లీ 5 వెరైటీస్ ఉన్నాయి. ప్యానెల్ హైట్ వచ్చి మీకు 9.6 feet ఉన్నాయి, అండ్ 12 feet లో కూడా ఉన్నాయి. 2 different kind of heights we have. విడ్త్ వచ్చి 1 feet లో కూడా ఉంది, మరి 6 inches లో కూడా ఉన్నాయి. సోఫిట్ ఫ్లూటెడ్ ప్యానెల్ చూసాం కదా, దాని అవుట్పుట్ వచ్చి వాల్ కి ఇస్తే ఇలా ఉంటుంది. బాగుందండి, చాలా బాగుంది. ఎస్, దీని ప్యానెల్ హైట్ అయితే వచ్చి మీకు ఫ్లూటెడ్ టెక్స్చర్. దీని కూడా ఇంటర్లాక్. ఎస్ మ్యామ్, ఇవి కూడా ఇంటర్లాకే. ఒక ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ రియలీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. చూడండి, ఇంటర్లాక్ చేశారు ఇదంతా. అస్సలు ఒక్క పాయింట్ కూడా అనిపించట్లేదు ఇంటర్లాక్ చేశారని. ఎస్ మ్యామ్, ఇక్కడ జాయింట్స్ కనిపిస్తుంది అనేసి చూడండి, అస్సలు అనిపించట్లేదు. రియల్లీ నైస్. జాయింట్స్ కూడా కనిపించాయి. ఇన్ కేస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీఇన్స్టాల్, ఇప్పుడు ఓన్ హౌస్ లో ఉంటాం, సో వాళ్ళు మాత్రమే డెకరేట్ చేసుకోవాలనేసి ఆప్షన్ లేదు. రెంటల్ హౌసెస్ లో ఉన్నాము కూడా మేము యూజ్ చేసుకోవచ్చు. మరి మేమైనా హౌస్ షిఫ్ట్ చేస్తున్నామంటే ఇవి కంప్లీట్ గా మేము రీయూజ్ కూడా చేసుకోవచ్చు. వండర్ఫుల్ అండి. ఈ ఆప్షనే కదా కావాలి చాలా మందికి కూడా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్.